అబ్బా ఏమున్నవే బాబు, పిచ్చిదానికి ఎక్కువ మెంటల్ దానికి తక్కువ అని మాత్రం అనుకోకండి రా బాబాయ్ నన్ను చూసి. ఇదంతా మీ వల్లనే. కొంచెం టైం కూడా ఇస్తలేరు నాకు రెడీ అవ్వడానికి. ఎట్టరా ఒక్క చేత్తో నిన్ను పనులు చేసేది. డబల్ కమిట్ ఇప్పుడు చేయాలని అనుకోనే లేదు. కాకపోతే ఒక అమ్మాయి కామెంట్ చేసింది, అక్క నేను 8th month ప్రెగ్నెంట్ ని, డబల్ కమిట్ తినాలనిపిస్తుంది, చేసి చూపెట్టవా అని. నోరు తెరిచి అట్లా అడిగినాక నాకు పానం ఊకో బుద్ధి అవుతుంది. ఇక అందుకే వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే బ్రెడ్ ని ఇట్లా 4 ముక్కల్లా కట్ చేసుకుని ఆయిల్ లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర నెయ్యి ఉందనుకుంటే దాంట్లోనే ఫ్రై చేసుకోండి, ఇంకా బాగుంటది టేస్ట్. బట్ మేము నెయ్యిలో ఫ్రై చేసుకుని తినేంత రిచ్ కాదు. ఇప్పుడు ఇంకో గిన్నెలా ఒక కప్పు దాకా చక్కెర వేసుకొని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుని ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసిన మరుగుతున్న టైంలో. ఇప్పుడు ఇంకొక గిన్నెలా 1 స్పూన్ అంత నెయ్యి వేసుకుని సన్న కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని మంచిగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. చక్కెర తీగపాకం వచ్చినాక మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కల్ని దాంట్లో యాడ్ చేసుకుని కొన్ని పాలు, అట్లనే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసిన, 1 స్పూన్ అంత నెయ్యి కూడా వేసిన ఫ్లేవర్ బాగుంటదని. ఇంతకు ముందేమో డైలాగ్ కొట్టినావు నెయ్యి వాడుకునే అంత రిచ్ కాదని మేము, ఇప్పుడు ఎట్లా వేసినావు అని అనుకుంటున్నారా? మరీ 1 స్పూన్ నెయ్యి లేకుండా ఉంటాం ఏంది? ఇదంతా ఒక 10-15 నిమిషాలు పొయ్యి మీద మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మన డబల్ కమిటర్ రెడీ. నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది తెలుసా, సూపర్. ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్.